హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, మే 9, 2025 రోజు పాకిస్తాన్ దేశంలోని కరాచీ పోర్ట్ని ఐఎన్ఎస్ విక్రాంత్ కూల్చేసింది. అందుకోసం మనం ఈరోజు అసలు ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏంటి, ఐఎన్ఎస్ విక్రాంత్ దేనికోసం యూజ్ చేస్తారు, ఐఎన్ఎస్ విక్రాంత్ తలుచుకుంటే ఏమవుతుంది, ఇదంతా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది 1999లో దీని డిజైన్ లాంచ్ చేశారు. ఇది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అంటే యుద్ధ విమానాలు కానీ యుద్ధ మిసైల్స్ కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్ళడానికి దీన్ని వాడతారు. ఇది యుద్ధాలలో ఎక్కువగా వాడతారు. కానీ ఇది పాకిస్తాన్కు ఇలాంటి ఎయిర్క్రాఫ్టర్స్ ఒక్కటి కూడా లేదు. ఇది ఉన్నది కల్లా అమెరికాలోని 11 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి వాళ్ళకి, అమెరికా వాళ్ళకి. చైనా వాళ్ళకి 3 క్యారియర్స్ ఉన్నాయి. చైనా వాళ్ళకి, మనకి 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ప్రపంచంలో కల్లా ఫస్ట్ అమెరికాలో, సెకండ్ చైనాలో, మూడోది భారతదేశంలోనూ ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్. ఇవి అతిపెద్ద ప్రమాదకర యుద్ధ సప్లయర్స్ అన్నట్టు. ఇవి ఏంటంటే అసలు యుద్ధానికి వెళ్ళే ప్రతి ఎయిర్క్రాఫ్ట్ అన్నిటినీ ఇక్కడ ల్యాండింగ్ కానీ లాంచింగ్ కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయి. మిసైల్స్ కానీ ఇక్కడ నుంచి వెళ్తాయి. 1000 కిలోమీటర్లో ఉన్న దేశాలను కూడా ఈ ఎయిర్క్రాఫ్ట్స్ అనేవి ఇక్కడ నుంచే కొట్టే సామర్థ్యం గల ఉన్నవి. ఇవి పాకిస్తాన్కి ఒక్కటి కూడా లేదు. దీన్ని మన ప్రభుత్వం 1961లోనే తీసుకుంది. కానీ ఈ ఎయిర్క్రాఫ్ట్ని కూల్ చేయడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మనకు 1961లోనే ఉంది. మన బ్రిటన్ దేశం నుంచి తీసుకున్నాం. దీన్ని కూల్ చేయడానికి పాకిస్తాన్ అప్పటి సబ్మెరైన్ని వాటర్ నుంచి కూల్ చేయడానికి ప్రయత్నించింది. కానీ మన ఆర్మీ అప్పుడు తెలివిగా దాన్ని వైజాగ్ సైడు లొకేట్ చేసి డైవర్ట్ చేసి వాళ్ళ సబ్మెరైన్ని కూల్ చేయడం జరిగింది. దీనిపైన నానక్ గారు ఒక మూవీ కూడా చేశారు, గాజీ అని చెప్పి. సో ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. దీనికి అడ్వాన్స్డ్గా ఇండియా మరియు ఫారెన్ కంట్రీస్తో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారు దీన్ని. ఐఎన్ఎస్ విక్రాంత్కి ఇది మొత్తం 40,000 టన్స్ ఉంటుంది. మరియు దీని పొడవు వచ్చేసి 262 మీటర్స్ ఉంటుంది. సుమారుగా ఒక 3 ఫుట్బాల్ కోర్ట్స్ ఎంతైతే ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్ దీనిపైన ల్యాండింగ్కే ఉంటుంది. ఇది 62 మీటర్స్ హైట్ ఉంటుంది. సో ఒక 1700 పర్సన్స్ ఇందులో ఉండగలిగే సామర్థ్యం ఉంటుంది. అంటే